బంకాపూర్లో ఏదైతే బంకీపూర్లో గతంలో 50,000 పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు ఉప ఎన్నికలో 20,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు బీజేపీ. మరి అప్పుడు 64% ఓట్లు పడితే 34%, అంటే 30% తగ్గింది అప్పటికి ఇప్పటికి. ఇది కథ. అంటే వ్యతిరేకత వస్తుంది అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. ఉదయనిధి సభలో త్రిషా నినాదాలు. ఎందుకే ఆడవాళ్ళు రాజకీయాలు లాగుతారు? ఎవరైనా సరే ఏం అవసరం ఆడవాళ్ళు రాజకీయాలు లాగడం, కుటుంబాలను లాగడం, వాళ్ళ తల్లులను లాగడం, వాళ్ళ భార్యను లాగడం, వాళ్ళ గర్ల్ ఫ్రెండో ఎవరో ఒకరు ఎందుకు లాగడం వీళ్ళకి? విజయ్కి ఉన్న ఒక టెన్షన్ అంటూ ఉదయనిధి వ్యాఖ్యలపై మహిళా సంఘాల తీవ్ర ఆగ్రహం. విపక్షాల విమర్శలతో మరింత పెరిగిన రాజకీయ వేడి అంట. ఈ ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు ఈ దేశంలో ఈ రాజకీయ పార్టీలు? ఈ ఆడలతో రాజకీయం చేసుడు, లేకపోతే ఇంట్లో బయట చేసుడు. కావేరీ జలాల సమస్యపై డిఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ధర్నాలో డిఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ఉన్న ఏకైక టెన్షన్ అంటూ ఉదయనిధి వ్యాఖ్యలు చేస్తుండగా సభలో కొంతమంది డిఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సమావేశ ప్రాంగణంలో కొద్దిసేపు సందడి నెలకొంది. ఉదయనిధి ప్రసంగం కొనసాగుతుండగానే కార్యకర్తల నినాదాలు వినిపించడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఉదయనిధి స్టాలిన్పై మహిళా సంఘాలు, విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు ఈ త్రిష కూడా ఈయనతో చేసింది గతంలో సినిమాలు. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే. ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటావు, ఉదయనిధి స్టాలిన్ బాగానే ఉంటాడు, సీఎం విజయ్ బాగానే ఉంటాడు. ఇప్పుడు మధ్యలో పాపం ఈయన బదనం చేసి రాజకీయం చేస్తారు. అంటే ఇప్పుడు ఆమె తోలు బొమ్మ అలా అన్నట్టుగా. ఎంతవరకు సమంజసం? అంటే అది కరెక్టేనా? నీతో మంచుకున్నప్పుడు మంచిగా ఉంటావు, నువ్వు సినిమాలు తీసుకుంటావు మంచిగా దోస్తాల, పార్టీలకు అటెండ్ అవుతారు, నీ బర్త్డే పార్టీకి నువ్వు పోతావు, ఆమె వస్తుంది. ఇప్పుడు ఇటు విజయ్తో ఉన్నప్పుడు ఇటు అందరూ మంచిగా ఉంటారు. ఇప్పుడు కొంచెం అడిగి కాగానే మీ ఇద్దరు కొడుకోక ఆమెను తీసుకొచ్చి మధ్యలో ఎందుకు బదనం చేస్తారు? విజయ్కి ఉన్న ఒక్క టెన్షన్ అన్నట్టుతోనే ఇక్కడ కార్యకర్తలు అందరూ త్రిష అనుకుంటూ మొత్తుకున్నారట. ఏంది కదా అట్లా అన్నప్పుడు తప్పు అని చెప్పి చెప్పాలి కదా, ఎందుకంటే తోటి సహచరే కదా, తోటి నటే కదా అతనికి. ఈ రాజకీయాలలో ఇది ఎప్పుడు బంద్ అవుతుందో అప్పుడే మంచుకుంటాయి. కులాన్ని చూసి ఓటేసుడు, మతం చూసి ఓటేసుడు, ప్రాంతం చూసి ఓటేసుడు, వర్గాలు చూసి ఓటేసుడు, కుటుంబ సభ్యులను బయటికి లాగడము, తల్లుల్ని బయటికి లాగడము, భార్యల్ని బయటికి లాగడము, పిల్లల్ని బయటికి లాగడము. ఇవన్నీ బంద్ చేస్తేనే మన భారతదేశం చాలా బెటర్ అవుతుంది. ఈ పాలిటిక్స్లో ఇవి అట్లాంటివి మాట్లాడితే వేటు వేయాలి అలాంటి ఎమ్మెల్యేల పైన. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల పేర్లను, కుటుంబాలను బయట పెడితే వాళ్ళపైన వేటు వేసేటువంటి ఒకటి చట్టం తీసుకురావాలి. అట్లా కానీ వీళ్ళు రాజకీయం చేయలేరు కొంతమంది అయితే. విలువల రాజ్యం, భారత్ పతనం అవుతున్న పాశ్చాత్య లోకం. ది డైలీ స్టార్ ఫేస్ ఆఫ్ గ్లోబల్ సెక్స్ సర్వేలో అబ్బురపరిచిన నిజాలంట. తొలి శృంగార అనుభవంలో భారతీయ యువతదే అత్యున్నత నిగ్రహమట. 22.9 ఏళ్ల సగటు వయసుతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన యువశక్తి. వార్త వచ్చింది, చూద్దాం. ఓకే, సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సహజీవనం పైన కూడా సుప్రీంకోర్టు నిన్న సంచలన ప్రకటన చేసింది. భాగస్వామిపై క్రిమినల్ కేసులకు గ్రీన్ సిగ్నల్. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే భార్యకు ఏ విధంగా అయితే భార్యాభర్తకు గొడవలు అయితే ఏ విధంగా అయితే భార్యను వేధిస్తే కేసు చట్టాలు ఉంటాయో, సహజీవనం చేస్తున్నా అంటే పెళ్లి చేసుకోకపోయినా కూడా సహజీవనం చేస్తున్నటువంటి మహిళ పైన కూడా దాడులు చేసినా, వేధింపు చేసినా వాళ్ళకు కూడా చట్టాలు ఉంటాయని చెప్పేసి, కేసులు ఉంటాయని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. పెళ్లి చేసుకున్నా
పెళ్లి లేకున్నా చట్టపరమైన రక్షణ తప్పదు, వేధింపుల నుంచి తప్పించుకోలేరన్న ధర్మాసనం. సో సహజీవనం చేస్తే కూడా సహజీవనం చేసే మహిళల పైన కూడా అక్కడ పురుషులు వేధించినట్లయితే చట్టాలకి అక్కడ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వర్తిస్తాయి. వాళ్ళని వేధించి మీరు తప్పించుకోలేరు ధర్మాసనం ముందు అని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. జనావాసాల మధ్య విద్యుత్ సబ్స్టేషన్కు వ్యతిరేకంగా ఆందోళన అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. చోరీ కేసు ఛేదించిన పోలీసులు అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. ఆదిలాబాద్లో అదేవిధంగా శుభోదయ నగర్ సీసీ కెమెరాల ప్రారంభం అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. కుషాగూడలో అదేవిధంగా ప్రజావాణిలో ఎంఎంసీ కమిషనర్ కలిసిన ఎమ్మెల్యే అని చెప్పేసి కుషాగూడలో మరొక వార్త చూస్తున్నాం. అదేవిధంగా కీసర రామలింగేశ్వర స్వామి వారి దర్శించుకున్న బిర్లా ఐలే అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. అదేవిధంగా ఆర్భాటాలకు దూరంగా బైక్పై ప్రజలకు ఎమ్మెల్యే అని చెప్పేసి కుషాగూడలో మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రజా కళని ప్రోత్సహించాలని చెప్పేసి భువనగిరిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ చెప్తా ఉన్నారు. అదేవిధంగా తొలితరం ఉద్యమకారుడు గంధ మల్లబాలయ్య మృతి బాధాకరం అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు వలిగొండలో. అదేవిధంగా మాజీ మంత్రి పురుషోత్తం రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘననివ్వాలని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలే చెప్తా ఉన్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతమే లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మండల కమిటీ నియామకాలు, ఆదిలాబాద్ రూరల్ మావల మండల సమావేశాలు, శ్రేణులకు కంది శ్రీనివాసరెడ్డి, నరేష్ యాదవ్ దిశానిర్దేశం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి నాయకుడు కృషి చేయాలని, మండల కమిటీలో పనిచేసే నాయకులకు స్థానం కల్పించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, మాజీ ఎంపీ సోయం బాబురావు సూచించారు. సంఘటన సృజన అభియాన్